వయస్సు మళ్ళడము అంటేనే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోవడము, రోగనిరోధక శక్తి తగ్గిపోవడము. ఎన్నో రకాల రుగ్మతలకి అటువంటి వయసు అనేది వెల్కమ్ చెప్తూ ఉంటుంది. ఈ వయసు మళ్ళిన తర్వాత ఈ కీళ్ళవాతం సమస్యలు పెరుగుతాయంట, శీతాకాలంలో ఎక్కువ అవుతాయంట, ఇటువంటి కొంత అపోహలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీంట్లో కొంత మాత్రమే వాస్తవం ఉంది. యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ మనం చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. అక్కడ టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు, మెడిసిన్ కరెక్ట్గా వేసుకోనప్పుడు, రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కీళ్ళు బిగుసుకుపోవడం అనేది బాగా ఎండపడి వేడయ్యేంత వరకు ఉండే మాట అయితే వాస్తవమే. ఇక మోకాలు మార్పి ఆపరేషన్ చేయించుకుంటే చాలా రోజులు పెయిన్ ఉంటుందట కదా శీతాకాలంలో అని అంటూ ఉంటారు. అది అబద్ధం. ఎందుకంటే మోకాలు మార్పిడి ఆపరేషన్కి శీతాకాలానికి కుట్లు మారడానికి సంబంధం లేదు. ఎందుకంటే బాడీలో హోమియోస్టాసిస్ అనే ఒక మెకానిజం ఉంటుంది. అంటే ఎప్పుడూ ఒక టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన స్ట్రక్చర్ బ్రెయిన్లో చిన్న మెదడులో ఉంటుంది, హైపోథలామస్ దగ్గర ఉంటుందన్నమాట. అది ఎప్పుడూ ఒక రకమైన టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో బయట చల్లగా ఉంటే ఆ వేడిని ఎంత కావాలో చేస్తుంది, బయట వేడిగా ఉంటే ఎంత చల్లగా కావాలో చేస్తూ ఉంటుంది. ఇంకా మనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా జబ్బుకు తగ్గ జాగ్రత్తలే మనం తీసుకోవాలి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళైతే చేతులకి గ్లౌస్ వేసుకోవడము, పాదాలకి గ్లౌస్ వేసుకోవడము, తర్వాత ఈ శీతాకాలంలో అక్కడక్కడ మంచు పడి ఒక్కొక్క దగ్గర పడకుండా పడి ఉండి ఒక్కొక్క దగ్గర ఆ కరిగిన మంచు నీళ్ళలాగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్లిప్పరీ సర్ఫేసెస్లో జారి పడిపోతే ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రదేశాలకు పోయినప్పుడు అత్యంత జాగ్రత్తగా అనేది ఉండడం అనేది ఎప్పుడైనా కానీ ఇంపార్టెంట్.